ఇవాళ అయితే మేము ఆవకాయ పెట్టుకుంటున్నామండి. మా మమ్మీ అయితే ఆవకాయ పెడుతున్నారు. అలాగే నేను ఇంకా హెల్ప్ చేద్దామని ఇంటికొచ్చాను. ప్రతి సంవత్సరం మా మమ్మీ అయితే కొత్తపల్లి కొబ్బరితో ఆవకాయ పెడతారండి. ఇంక ఏ కాయ కూడా వాడరు. ఈ కొత్తపల్లి కొబ్బరి ఆవకాయకి మంచి ఫేమస్. ముక్క అయితే చాలా బాగుంటుంది. ప్రొద్దుటే ఇవాళ అయితే మామిడికాయలు తీసుకొచ్చి ముక్కలవి కొట్టించేశారు. ఇలా ముక్కలు కొట్టించిన తర్వాత జీడి ఉంటుంది కదండి, ఆ లోపల జీడంతా కూడా మేము కూర్చొని జీడంతా తీసేసి మళ్ళీ ముక్కలన్నీ కొంచెం సెపరేట్ చేసుకుని లోపల తెల్లగా పొరలా ఉంటుందండి, అది కూడా సెపరేట్ చేసేసుకోవాలి. అవన్నీ సెపరేట్ చేసేసుకుని ముక్కలైతే పక్కన పెట్టేసుకున్నాము. ఈ లోపల కారం, సాల్ట్, ఆవపిండి అవన్నీ కూడా మిక్స్ చేస్తున్నారు. మా అమ్మగారు అయితే పక్కా కొలతలతో పెడతారండి. ఈ కొలతలు కూడా ఎలాగో మీకు చెప్పేస్తాను. ఆ కొలతలతో పెట్టుకుంటే ఆవకాయ అనేది చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అలాగే గానుగ నూనె వేసుకుంటారండి. ఈ గానుగ నూనె వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆవకాయకి. ఈ గానుగ నూనె కూడా నిండా మొత్తం ఆవకాయ ముక్కలు పైకి వచ్చే వరకు వేసుకుంటే సంవత్సరం అంతా మనకి పాడవకుండా పచ్చడి ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆవకాయ అనేది ఊరే కొద్దీ చాలా బాగుంటుంది కదండి. ఇదిగో మా అమ్మగారు అయితే ఫస్ట్ ఇలా ఆవకాయ ముక్కలకి ఆయిల్ పట్టించేస్తారండి. ఫస్ట్ ఇలా ఆయిల్ పట్టించి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు